ఎస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇవాళ ఉదయం విజయవాడ పోలీసులు వచ్చి మై హోమ్ భుజాలో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని ఒక డిఎస్పీ సిఐ ఆధ్వర్యంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించి విజయవాడకి తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్గ మధ్యంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం చౌటుప్పల పంతంగి టోల్ ప్లాజాను దాటి ఆయన కాన్వాయ్ అయితే ముందుకెళ్ళింది పోలీస్ కాన్వాయ్. అక్కడి నుంచి మరో 2 గంటల్లో విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తీసుకెళ్లిపోతున్నారు. గన్నవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు వల్లభనేని వంశీ. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో విజయవాడ ఎంపీగాను టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2 సార్లు ఓడిపోయిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో చేరారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఆయన నారా భువనేశ్వర్ని ఉద్దేశించి, నారా లోకేష్ని ఉద్దేశించి చేసిన కొన్ని ఘాటైన విమర్శలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికీ కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నారా లోకేష్ కూడా గతంలో కొంతమంది గురించి కామెంట్ చేశారు. రెడ్ బుక్లో కొంతమంది పేర్లు మెన్షన్ చేశాం, వాళ్ళని చట్ట విరుద్ధంగా నడుచుకున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టు కూడా రెడ్ బుక్లో భాగమేనంటూ ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీ సతీమణి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గతంలో గన్నవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసుకు సంబంధించి అందులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని బెదిరించారు అనే కేసులో, కిడ్నాప్ చేశారనే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్కి ఆయన అనుచరులు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన తరపున లీగల్ టీం కూడా ప్రస్తుతం రెడీ అవుతోంది బెయిల్ దాఖలు చేయడానికి. సో ఒకసారి కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తన భర్త అరెస్ట్కి సంబంధించి, తన భర్త అరెస్ట్ని ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఏం జరిగింది అంటూ ఆవిడ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అంతేకాకుండా తన భర్త గతంలో నారా భువనేశ్వర్ మీద చేసిన కామెంట్స్పై ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, ఇవెవరు కూడా ఆలోచించట్లేదు. కేవలం ఆయన ఎప్పుడో ఏదో తిట్టాడన్న విషయాన్నే పదే పదే గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో రన్ చేస్తున్నారు. ఎందుకు ఆయన తిట్టాల్సి వచ్చింది, అలా దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి? తెలుగుదేశం పార్టీలోనే పుట్టిన ఆయన ఆ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది, ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చింది, ఇవెవరు కూడా ఎందుకు ఆలోచించట్లేదంటూ వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఒకసారి ఆ బిగ్ టీవీతో పంకజశ్రీ గారు ఏం మాట్లాడారు, తన భర్త అరెస్టుకు సంబంధించి ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం. మార్నింగ్ సడన్ గా లోపలికి వచ్చారు సార్, బెల్ కొట్టారు. లోపలికి వచ్చారు, అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ అని చెప్పారు. వాళ్ళతో పాటు విజయవాడ పోలీసులు కూడా వచ్చారు. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు మేము అడిగాము, మాకు నోటీస్ కూడా ఇవ్వట్లేదు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. మేము 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు రాశారు వాళ్ళు, స్క్రిబుల్ చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. అండ్ దే యాడెడ్ ఎస్సీ అని కూడా యాడ్ చేయండి అని చెప్పి యాడ్ చేసి రాసి ఇచ్చారు. ఆ ఫోటో కూడా నేను షేర్ చేశాను మీకు. ఇంకా ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. మేము అడిగాం సార్, కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. అదేం లేదు సార్. వంశీ గారు అసలు విజయవాడ వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. ఆయన నిన్ననే జగన్ గారిని కలవడానికి వెళ్ళారు, నేను ఆఫ్టర్నూన్. మాకు ఏమనిపించిందంటే హై లెవెల్ నుంచి బాగా వాళ్ళకి ప్రెషర్ ఉంది. బికాజ్ వాళ్ళందరూ వంశీ గారికి తెలుసు, అందరూ వచ్చి చాలా ఒబీడియంట్ గా ఉండి తీసుకెళ్ళిపోయారు. అంటే సార్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే వాళ్ళకి చాలా సార్లు ఫోన్స్ చేసి తొందరగా అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు సార్. వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని.
దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని కేసెస్ పెట్టారు సార్, దీని ముందు ఎన్ని కేసెస్ పెట్టినా మేము బెయిల్ తెచ్చుకున్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాయనప్పుడు అది ఎంత ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. వెరీ మచ్ ఎవిడెంట్ కదా. విజయవాడలో కూడా మాకు ఇప్పటి వరకు నోటీస్ సర్వ్ చేయలేదు, మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే.